టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. అదే మరిగా పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి. రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది, ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మీరు చూస్తే 34,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది. ఎప్పుడు ఇచ్చారు అడుగుతున్నా. 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయి ముక్కుతూ మూలుగు తీస్తే అది గొప్ప. నేను రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు ఇచ్చాను. ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున 6 నుంచి 8కి 2 అవర్స్లో పెంచేస్తున్నాం. ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి ఆ వాలంటీర్లు అనవసరంగా ఇబ్బంది పెట్టి ఆ రోజు మీరు చూశారు. ఈ వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేమని చెప్పడానికి మేలో ఎండలో దీపేసి కొంతమంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు ఏమి ఉండవు, అర్హులందరికీ వస్తాయి. వీళ్ళు అనర్హులకి అందరికి ఇచ్చుకొని అవి తీసేస్తే దాన్ని గొడవ చేస్తున్నారు. అంటే మీ ఇష్టమేంటమ్మా, మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేయడం. బ్రహ్మాండంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాడు, వాడు వికలాంగుడు, వాడిని ఏమనాలి? అలాంటి వికలాంగులందరినీ ఇస్తే అసలైన వాళ్ళు ఏమవుతారని అడుగుతున్నా. ఇది పబ్లిక్ మనీ. నేను అందుకనే ఇప్పుడు మీరు కాదు, ఇష్యూ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రికార్డ్స్ తారుమారు చేశారు. ఏ రికార్డ్స్ తారుమారు చేశారు, ఏ రికార్డ్స్ తారుమారు కాలేదనేది డేటా లేదు. తొందరపడిపోయి మనం ఏం చేసినా కూడా అన్నిటికీ సమస్యలు వస్తాయి, జటిలమైపోతుంది. ల్యాండ్ అనేది సున్నితమైన విషయం. ల్యాండ్ని ఇప్పుడు నువ్వు అన్నావు, ఆ 50,000 ఉన్నాయి కాబట్టి ఇచ్చేసి అన్ని ఇచ్చేస్తాం. ఆ 50,000 మంది కరెక్ట్గా ఉన్నారా లేదా, దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేస్తున్నామా, దీన్ని మొత్తం అనలైజ్ చేసి 1 year ఆ కార్యక్రమం పెట్టుకున్నాను. నేను ఎక్కడికి పోయినా 10 పిటిషన్లు వస్తే 7, 8 ఈ పిటిషన్లు వస్తున్నాయి. నా ల్యాండ్ వేరే వాళ్ళు చేసేసారు, నా పేరుతో లేదు, లేదంటే ఇంకొక సమస్య ఉంది, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నిటికి కూడా 1 year పెట్టుకొని చాలా సిస్టమేటిక్గా చేసి భవిష్యత్తులో బ్లాక్ చైన్ లింక్ పెట్టి ఎక్కడ కరప్ట్ కాకుండా ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే ఎవరు చేశారు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈరోజు ఏమైంది, ఎవరు ట్యాంపర్ చేశారో రికార్డ్స్ లీవ్ అంటే ఎప్పుడైనా రాయాలి కదా, ఎంఆర్ఓనో ఆర్ఐనో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రాయాలి. ఆ లింక్ డాక్యుమెంట్ లేకుండా చేసేసారు. ఎవరి పేరుతో మార్చేశారు, అయిపోయింది. దానికి లింక్ డాక్యుమెంటే లేదు. లింక్ డాక్యుమెంట్ లేకపోతే ఏంటి, ఏ విధంగా నిర్ణయిస్తావు, ఎవరు ఆన్సర్బుల్, దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఇవన్నీ క్షుణ్ణంగా చేస్తున్నాం. వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ రికార్డ్స్. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్, నాకు తెలంగాణలో ప్రాబ్లం ఉండేది. తెలంగాణలో ప్రాబ్లం నిజాం చట్టం, అది ఒక ల్యాండ్ 10 మందికి దానం చేసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ చట్టం బ్రిటిష్ చట్టం, ఇది స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అందుకే ఒరిజినల్గా మీరు చూస్తే, నేను చిన్నప్పుడంతా కూడా మీరు కూడా చూసి ఉంటారు, జమాబందీ ఇవన్నీ పెట్టి ఊర్ల వారీగా మీటింగులు పెట్టి, కేఎం విఎం మీటింగులు పెట్టి, ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ అప్పుడు తహసీల్దార్ ఉండేవాడు, తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి అవన్నీ సెటిల్ చేసేవాడు. నా ఆస్తి నా పేరుతో ఉందో లేదో చెక్ చేసుకునేవాళ్ళం. అలాంటి వ్యవస్థలన్నీ వీళ్ళు ఒక మంచి వ్యవస్థను కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు, మా రోడ్డు తీసుకుంటే ఎంతో డెవలప్ అయింది ఆ 5 ఏళ్ళ పీరియడ్కి ఇప్పటికి ఈ ఏడాదిలో. అది సంక్షేమ పథకం. ఇవన్నింటినీ ఎందుకు మనం ప్రజల ముందు తీసుకుని గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు
ప్రచారంలో ఎంత ఉంది అంటున్నారా, మీరు చేసే ప్రచారంలో ఎంత ఉందా? నేనేమంటానంటే తప్పుడు ప్రచారం తాత్కాలికం, చేసిన పని శాశ్వతం. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి, దాంట్లో సెకండ్ థాట్ లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.